సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతము 7వ రోజు పారాయణము. ఆయా మన్వంతరాల్లో ఉండేవాళ్ల వంశాల వరుసలను గురించి చెప్పడమే వంశానుచరితం. ఇక పురాణాల గురించి చెప్తాను. వ్యాసుడు రచించిన పురాణాల పేర్లలోని మొదటి అక్షరాలతో కూడిన శ్లోకాన్ని చెప్తాను. అది గుర్తుపెట్టుకుంటే పురాణాల పేర్లని జ్ఞాపకం ఉంటాయి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం ఆ నా ప లింగ కు స్కాని పురాణాన్ని పృథక్ పృథక్. మొదటిది మత్స్య పురాణం. ఇందులో 14,000 శ్లోకాలు. రెండవది మార్కండేయ పురాణం. దీనిలో 9,000 శ్లోకాలు. మద్వయం అంటే ఈ రెండు. మూడవది భవిష్య పురాణం. ఇందులో 14,500 శ్లోకాలు. నాలుగవది భాగవతం. దీనిలో 18,000 శ్లోకాలు. భద్వయం అంటే ఈ రెండు. బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణంలో 12,100 శ్లోకాలు. బ్రహ్మ వైవర్త పురాణంలో 18,000 శ్లోకాలు. ఈ మూడింటిని కలిపి బ్రత్రయం అంటారు. వాన్మన పురాణంలో 10,000 శ్లోకాలు. వాయుపురాణంలో 24,600 శ్లోకాలు. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు. వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. ఈ నాలుగింటిని కలిపి చతుష్టయం అంటారు. అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 25,000, పద్మపురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. వీటినే ఆ నా ప లింగ కు స్కాలు అంటారు. ఉప పురాణాలు. ఇవి కాకుండా మరో 18 పురాణాలున్నాయి. అవి సనత్ కుమార, నారసింహ, నారదీయ, శివ, దౌర్వాన, కాపిల, మానవ, జౌషనన, వారుణ, కాళిక, సాంబ, నంది, కృత, సౌర, పారాశర, ఆదిత్య, మాహేశ్వర, భాగవత, వాసిష్ఠ పురాణాలు. ఇవి కాక వ్యాసుడు మహాభారతాన్ని కూడా రచించాడు. ఆ తర్వాత ఆయా యుగాల్లో ఆవిర్భవించిన వ్యాసులను గురించి వివరంగా చెప్పాడు. శుక మహర్షి ఆవిర్భావం. పూర్వం వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలోని తన ఆశ్రమంలో నివసిస్తున్నాడు. తపస్సు చేసుకుంటున్న మహర్షికి ప్రతిరోజు ఒక పిచ్చుకల జంట కనిపించేది. వాటి మధ్య ఉన్న అనురాగం మహర్షికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పిచ్చుక పిల్లకి నోటిలో ఆహారం అందించే దృశ్యం వ్యాసుడి మనసుని ఆకర్షించింది. పక్షులకే ఇంతటి ప్రేమానురాగాలుంటే మనుషులకి ఎంత ఉంటుందో. వివాహం చేసుకున్న దంపతులు వారి అనురాగ ఫలితాలైన పుత్రులను చూసి ఆనందిస్తారు. వార్ధక్యంలో సంపాదించి సుఖపెడతారు. ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా చివరికి చితికి నిప్పు అంటిస్తాడు కదా, గయ్యలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలున్నా కన్న కుమారుని తనివి తీరా కౌగిలించుకొని లాలించడం అనేవి రెండు ఉత్తమమైన సుఖాలు. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా. ఉత్తమ గతులను కలిగించేవాడు పుత్రుడే అనుకుంటూ అనేక విధాలుగా ఆలోచిస్తున్న వ్యాసుడి మనసు వికలమయ్యింది. ఏదేమైనా సరే పుత్రుడి కోసం తపస్సు చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మేరు పర్వతానికి చేరుకున్నాడు. ఎవరిని గురించి తపస్సు చెయ్యాలా అని ఆలోచిస్తున్న వ్యాసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. నీ హృదయ పద్మంలో ఆ మహాదేవి పాదపద్మాలను ధ్యానించు, నీ కోరిక తీరుతుందని సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించిన వ్యాసుడికి మహావైరాగ్య సంపన్నుడైన శుకుడు యాగాగ్నిని మధించే కొయ్యపాత్రయందు జన్మించాడు. వ్యాసుడు అతడికి దేవీ భాగవతాన్ని వినిపించి చదివించాడు. అప్పుడే నేను కూడా విన్నానని చెప్పాడు సూతుడు. హయగ్రీవావతారం. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో మహాభయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి సమానమైన ప్రదేశంలో ఎక్కుపెట్టిన ధనస్సుని నేలకి ఆనించి పెట్టుకొని పైకొసకి గడ్డం మానించి శరీర భారానంతటినీ ధనస్సుపై మోపి నిలబడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలసట వలనో దైవయోగం వలనో విష్ణుమూర్తికి నిద్ర పట్టింది. అది గాఢ నిద్రగా మారింది. చాలా కాలం గడిచిపోయింది. యజ్ఞపురుషుడు శ్రీ మహావిష్ణువే కదా. దేవతలంతా యజ్ఞం చెయ్యాలనుకున్నారు. విష్ణుమూర్తి అనుమతి తీసుకుందామని వైకుంఠానికి వెళ్ళిన దేవతలకి అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధరంగంలో
ధనస్సుని ఆధారంగా చేసుకుని నిలబడి నిద్రపోతున్న విష్ణువు కనిపించాడు. హఠాత్తుగా అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అంతమంది రాక వల్ల ఏర్పడిన శబ్దానికి కూడా కేశవుడు లేవలేదు. నిద్ర లేపడం మహాపాపం. విష్ణువుని నిద్ర ఎట్లా లేపాలి? పోనీ నిద్ర లేపడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నాడు ఇంద్రుడు. యజ్ఞాన్ని ఆపలేం కదా అని సందేహాన్ని వెలిబుచ్చాడు ఈ శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఒక చెదపురుగుని సృష్టించాడు. ఆ పురుగుని వింటి నారిని తినమని ఆదేశించాడు. అప్పుడు ధనస్సు క్రిందకి జారుతుంది. విష్ణువు నిద్రలేస్తాడు. దేవతలు అనుకున్న పని పూర్తవుతుందని ఒక ఆలోచన చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయం అందరికీ నచ్చింది. కానీ చెదపురుగుకి సందేహం వచ్చింది. చెదపురుగు బ్రహ్మదేవుడితో, జగద్గురువైన శ్రీహపతికి నిద్రాభంగం ఎట్లా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యం విడదీయడం, తల్లి బిడ్డలను వేరు చేయడం అనేవి బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు కదా. అంతటి పాపకార్యం చేస్తే నాకు ఏమి లాభం వస్తుంది? వింటి నారిని కొరికితే నాకేమి ప్రయోజనం? సమస్త పాపాలకి మూలం స్వార్థమే కదా. ప్రయోజన మనుదిశ్య నమందోపి ప్రవర్తతే. ఎంత తెలివి తక్కువ వాడైనా ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు అన్నట్లుగా చెదపురుగు కూడా తను చేసిన పని వల్ల ఏమి ప్రయోజనం ఉంటుందని అడిగింది బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడు, యజ్ఞంలో నీకు భాగం కల్పిస్తాము. హోమ కుండాలలో హవిస్సులు వేసేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలన్నీ నీవే. వెళ్ళు, తొందరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవతల పని చేసి పెట్టు అని చెప్పి చెదపురుగుని ఒప్పించాడు. చెదపురుగు నెమ్మదిగా వెళ్ళి నేల మీద ఆని ఉన్న ధనస్సు కొస దగ్గర నారిని కొరికింది. వెంటనే ధనస్సు ఎగిరిపడింది. భూమి ఆకాశాల్లో ఆ శబ్దం ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. ప్రపంచమంతా అల్లకల్లోలమవుతోంది. సూర్యుడు అస్తమించడంతో దట్టంగా చీకట్లు వ్యాపించాయి. ఏమి జరుగుతోందో ఏమీ తెలియక దేవతలంతా కంగారు పడుతున్నారు. ధనస్సుపై ఆనించి ఉన్న దేవదేవుడి శిరస్సు క్షణకాలంలో తెగిరి ఎగిరి ఎక్కడో పడింది. సాయిరామండి. 7వ రోజు పారాయణం సంపూర్ణం.